హాయ్ అండి. బోండాలు హోటల్ స్టైల్‌లో మెత్తగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే నేను చూపించిన విధంగా ట్రై చేయండి. వస్తాయి. ముందుగా దోస బ్యాటర్, 1 కప్పు మైదా, తగినంత సాల్ట్, 2 ఆనియన్‌లు, 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు. దోస బ్యాటర్‌లో 1 కప్పు తీసుకున్నాం కదా! మైదా యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి కూడా కలుపుకోవాలి. బాగా పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. తర్వాత ఒక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బోండాలు వేసేసుకోవటమే అండి. మనం ముందుగా పిండి తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం ఫస్ట్ కొంచెం వేసి చూడండి. హీట్ అయిపోయింది. ఇంకా తర్వాత బోండాలు వేసేసుకోవటమేనండి. ఆయిల్ బాగా హీట్ అయితే వేసినమ్మటే పైకి తేలిపోతాయండి బోండాలు అయితే. పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఇదే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఇందులో పిండిలో వంట సోడా అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిదేం కాదు కాబట్టి. నార్మల్ సాల్టే యూజ్ చేయండి. కొంచెం ఒక 10 నిమిషాల్లో నానబెట్టడం వల్ల సాఫ్ట్గా వస్తాయి. అలాగే వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ బోండా లైక్ రెడీ. చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వింగ్ బౌల్లో తీసుకొని తినే